తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నాచారం హెచ్ఎంటీ నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగం చేసిన త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. వారి త్యాగాల కారణంగానే మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. వారందరూ కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హెచ్ఎంటీ నగర్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని పాడాలని నిర్ణయించుకున్న హెచ్ఎంటీ నగర్ ఫ్రెండ్స్ బృందాన్ని ఈటెల రాజేందర్ అభినందించారు. ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 45 నిమిషాలకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వెనకకుంటే వస్తుంది మంచిగా. చెప్పారు. వారికి కూడా ఈ వేదిక నుంచి స్వాగతం చూస్తారని తెలియజేసిన. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ వారికి కూడా వేదిక నుంచి స్వాగతం తెలియజేసిన. కార్యక్రమంలో ముందున్న వారందరూ కూడా మరి గేటు బయట ఉన్నవారు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ప్రముఖ హీరో శ్రీ సుమన్ గారు ఇచ్చేశారు. వారికి ఈ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి వారు అనేక సినిమాల్లో ఒక డివైన్ స్టార్ గా, ఒక వెంకటేశ్వరునిగా, ఒక రామునిగా మరి వారు ఎన్నో సినిమాలు నటించారు. మనకు తెలుసు. చిన్న పాపను ఒడిలో పెట్టుకొని ఈ జాతిని రక్షించడానికి ఎట్లా పోరాటం చేసినామో చూసాం. అందువల్ల మనం ప్రతి నిత్యం 7 గంటల 45 నిమిషాలకు ఈ జెండా మనం ఎత్తుతున్నామంటే అది కేవలం జెండా కాదు. ఇన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డల త్యాగాల పైన ఎగురుతున్న మువ్వన్నెల జెండాగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఆషామాష కోసమో ఏదో కొద్దిమంది ఆలోచన ప్రకారం కాదు. ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలికిసలాడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే. ఇవాటి కూడా భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రంగుల జెండా పట్ల, మన వందే మాతరం పట్ల, మన జనగణ పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో దాని మాటల్లో చెప్పరాదు. కాబట్టి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు, మనందరికీ స్ఫూర్తినిచ్చేది, మనందరినీ కలిపి నడిపేది, ఈ దేశ చరిత్రని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించేది ఈ త్యాగాల ఫలితంగా ఎగిరేటువంటి 3 రంగుల జెండా. కాబట్టి ఆ జెండాకు అంత పవిత్రత, ఆ గౌరవం, ఆ గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని రాబోయే కాలంలో దాని పవిత్రతని, దాని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ అందరి ఫ్రెండ్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి